లీడర్ చేతిలో పదవి లేకపోతే పారమంతా ఎట్లనో ఉండేటట్లుంది. ఏందో గాని పదవి లేకపోయేసరికి అంతా గాయి గాయి గత్తరు గత్తరు చేస్తుంటారు. పదవి లేకపోతేనేమో మార్కెట్‌లో ఇలువ ఇజ్జత్ తగ్గిపోతది. దినామి ఎంట తిరిగేటోళ్ళు కూడా మోకం కూడా దాసుకుంటారు కదా! అందుకే కాళ్ళేలవడైనా సరే, పైసలు ఖర్చు పెట్టైనా సరే, బ్లాక్‌మెయిల్ చేసైనా సరే, పదవి కోసం పడరాని పాటలు పడుతుంటారు మన సంగారెడ్డి టైగర్ జగ్గారెడ్డి సార్ లెక్క. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినా పానం కుదార్తం లేని లీడర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది పక్కా జగ్గారెడ్డి సారే. 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చి ఇజ్జతి ఇమానం మొత్తం పెరిగిపోయి ఒక్కొక్కరు పులి లెక్క గర్జిస్తుంటే పాపం పులసొంటి జగ్గారెడ్డి సార్ పిలి లెక్క సైలెంట్ అయిపోయిండు. అదేందో కానీ కొత్త కొత్తలు చాలా మంది గెలిచిరు కానీ జనాల్లో తిరిగే జగ్గారెడ్డి ఓడిపాయి. కాంగ్రెస్ వేవ్లో బీఆర్ఎస్ కొట్టుకపోవడం ఓకే గానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎట్లా ఓడిపోయిందనే చర్చ మొదలైంది. ఏమో ఆయనను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకున్నారో ఏమో కానీ గెలిచిన వాళ్ళు మంచిగా మంత్రి పదవుల్లో కూర్చున్నారు. ఓడిపోయిన దాంట్లో కూడా కొందరికి ఏదో పదవి ఇచ్చి శాంతం చేస్తున్నారు. కానీ జగ్గారెడ్డిని ఎవ్వరు పట్టించుకోవట్లేరట పాపం. ఎలక్షన్లప్పుడు ఏదో అని నోరుకు భయపడి దగ్గరకు వచ్చిరు కానీ ఇప్పుడు చేతిలో పదవి లేకపోయే వరకు ఒక్కరు పట్టించుకోవట్లేరట. ఏ పదవద్దు జర పీసీసీ పదవిని ఈరు దొరా అని బతిలాడుకోవాల్సి వచ్చింది జగ్గారెడ్డి సార్కు. పైల్వాన్ అసొంటి లీడర్ పరిస్థితి ఎట్లయిపోయాయి కదా. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన జగ్గారెడ్డి సార్ ఇదే ముచ్చట చెప్పిండు. పాపం చేతిలో పదవి లేకపోతే తెలంగాణ నిద్ర పడతలేదట, పొద్దుదాకా మనసు నిమ్మలం లేదట, మార్కెట్ లో కూడా ఎవ్వరు లెక్క పెడతలేరట. 5 ఏళ్ల సంది పీసీసీ పదవి కావాలని అడుగుతున్నా. సరే అప్పుడంటే ఎమ్మెల్యే గుంటి ఇయ్యకున్నా సరే అనుకున్నా, కానీ ఇప్పుడు ఏ పదవి లేదు కదా, దయచేసి ఇప్పుడని ఈరు సారు అని మొర పెట్టుకుంటున్నాడు. పాపం చేతుల పైసలు కూడా లేవట. ఉన్న కాడికి అక్కడ ఎదిరి ఇక్కడ ఎదిరి రాహుల్ గాంధీ సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట. కాబట్టి పీసీసీ పోస్ట్ ఇస్తేనన్నా కొంత కుదురుకుంటా అనుకుంటుండేమో, అందుకే బాగా ఎమోషన్ అవుతున్నాడు. లోక్సభ ఎలక్షన్ల దాకా రేవంత్ రెడ్డి పీసీసీ చిప్పుకుంటాడట. అంటే ఇంకా ఎవరిని పెడితే బాగుంటుందని హైకమాండ్ ఆలోచన చేస్తున్నదట. పార్టీలో సీనియర్ని మీదికెళ్ళి ఇప్పుడు ఏ పదవి లేదు కాబట్టి పీసీసీ కుర్చీ నాకిస్తేనే మంచిగుంటుందని అంటున్నాడు. ఏమో జగ్గారెడ్డి సారు అంతా రేవంత్ రెడ్డి సార్ చేతులు ఉన్నది. పాత పంచాలు మనసులో పెట్టుకుంటే నీకు పీసీసీ కష్టమే. కాబట్టి జర ఇప్పటి సందైనా సీఎం సార్తో మంచిగుండు మరి.